ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బాబురావు అనేసి ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడో అది ఏ విధంగా వైరల్ అయిందో మనందరం కూడా చూసాం. తన భూమిని కబ్జా చేసి తన భూమిలో నుంచి మట్టిని తీసుకెళ్ళిపోతున్నారని చెప్పేసి ఆ బాబురావు అనే వ్యక్తి ఎమ్మెల్యేకి చెప్పినా వినలేదంట. తర్వాత నారా లోకేష్కి విన్నవించుకుని ఆయన పట్టించుకోకుండా సైలెంట్గా ఉండిపోయాడంట. పోలీస్ అధికారులకు చెప్పినా సెటిల్మెంట్ చేసుకోమని చెప్పేసి సలహా ఇచ్చారంట. వీటన్నిటిని కూడా భరించలేక ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి బ్లేడ్తో చేయిని కూడా కోసుకోవడం జరిగింది. ఒక విధంగా చెప్పండి, సూసైడ్ చేసుకోవడం, ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు. అది బాగా వైరల్ అయ్యే కొద్దీ మన దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు వీరంగా సృష్టిస్తున్నాడు. మామూలు కూడా కాదు. ఏకంగా ఆయన ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయం మీద దాడులు కూడా చేపించడమే కాదు, ఆయన దగ్గర ఉండే మొత్తం కంప్యూటర్ కూడా మొత్తాన్ని కూడా పగలదొబ్బాడు. వీరంగం సృష్టించాడు, మామూలు కూడా కాదు. నేను ఏదైతే తన అనుచరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి ఈరోజు సాక్షి ఆఫీస్లో దౌర్జన్యానికి పాల్పడ్డాడు. సాక్షి జిల్లా కార్యాలయంలోని కంప్యూటర్లు మొత్తాన్ని కూడా ధ్వంసం చేశాడు చింతమనేని ప్రభాకర్. ఏదైతే నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దాసరి బాబురావు అనే బాధితుడు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేధింపులో తాళలేక బ్లేడ్తో ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడు అండగా ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుల రక్త తర్పణం అని చెప్పేసి సాక్షిలో కథనాన్ని కూడా ప్రచురించింది. బాధితుడి పక్షాన వార్త ప్రచురించినందుకు సాక్షి మీద మన చింతమనేని ప్రభాకర్ గారు రెచ్చిపోయాడు, చిందులేస్తున్నాడు. సాక్షిలో ప్రచురించినటువంటి కథనాలకు సంజాయిషి చెప్పాలని చెప్పేసి సాక్షి కార్యాలయంలో హడావిడి చేశాడు. తాను సంతృప్తి చెందకపోతే సాక్షి పత్రిక టీవీని జిల్లాలో నడపనివ్వను, సాక్షి పత్రిక పేపర్లను తాడేపల్లి గూడెం దాటనివ్వను, ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరికలు కూడా ఇచ్చాడు, వార్నింగ్ కూడా ఇచ్చాడు. బాధితుడు బాబురావుని అసలు చూడనే లేదని చెప్పేసి దబాయిస్తూనే బాబురావు వివరాలన్నీ కూడా చింతమనేని ప్రభాకర్ బయట పెట్టడం జరిగింది. ఆయనకేం తెలియదన్నాడు, మళ్ళీ ఆయనే బయట పెట్టాడు. కొన్ని నెలల క్రితం అదే గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది అడగడం కూడా జరిగింది. అన్ని అనుమతులు వస్తే అభ్యంతరం లేదని చెప్పేసి బాబురావు గారు చెప్పాడంట. అయితే ఎలాంటి అనుమతులు లేకుండానే అడ్డగోలుగా నెల రోజుల్లోనే సుమారు 2000 లారీల గ్రావెల్ని తవ్వేశారంట. ఇదేమిటని ప్రశ్నించాలంటే దాసరి బాబురావు, ఆయన భార్య నాగలక్ష్మి, ఆమె మీద తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్జన్యానికి కూడా దిగారంట. ఈ దారుణంలో దెందులూరు తహసీల్దారు, మైనింగ్ ఏడీ, ఏలూరు ఎస్పీ, దెందులూరు ఎస్ఐలకు 3 నెలల క్రితమే బాబురావు ఫిర్యాదు కూడా చేశాడంట. జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో 2 సార్లు ఫిర్యాదు చేసినా ఎవరు కూడా పట్టించుకోలేదంట. మరోవైపు తమ పార్టీ నేతలతో రాజీ చేసుకోవాలి, లేకుంటే అంతు చూస్తామని చెప్పేసి చింతమనేని ప్రభాకర్ నుంచి బాబురావుకి బెదిరింపు కాల్స్ కూడా వెళ్ళాయంట. దీంతో పాపం వాళ్ళు ఆందోళన చెందారు. ఆయన భార్య నాగలక్ష్మి గారు కూడా నిన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళారు. తమకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా పాపం విన్నవించుకోవడం జరిగింది. తమకు న్యాయం ఎక్కడా కానీ జరగడం లేదన్న ఆవేదనతో ఒక్కసారిగా ఎన్టీఆర్ విగ్రహం ఎదుట బాబురావు తన ఎడమ చేతి మణికట్టి కోసుకుని ఆత్మహత్యకు కూడా పాల్పడడం జరిగింది. ఆయన భార్య అడ్డుకొని హుటాహుటిన తన భర్తని ఆసుపత్రికి కూడా తరలించింది. ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. బాగానే చాలా స్పష్టంగా కనబడుతుంది. కొద్ది నెలలుగా వాళ్ళ పొలంలో, బాబురావు పొలంలో తెలుగుదేశం పార్టీ నేతలు గ్రావెల్ తవ్వకాలు కూడా చేస్తున్నారంట. తవ్వకాలను ఆపి న్యాయం చేయని చెప్పేసి తహసీల్దార్ నుంచి ఎస్పీ వరకు మొదలుపెట్టుకునే ఫలితం లేకుండా పోయింది. ఏలూరు ఎస్పీ చర్యలు తీసుకోకపోగా వాళ్ళ మీదే ఆగ్రహం కూడా వ్యక్తం చేశారంట. మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి కాగితాల మీద సంతకం పెట్టాలని చెప్పేసి ఫోన్ చేసి వేధిస్తున్నారంట ఆ బాబురావుని, తన భార్యని. ఎమ్మెల్యే జేసీబీలు, లారీలు అన్నీ వాళ్ళ పొలం వద్దే పెట్టాడంట. మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణం అని చెప్పేసి ఆ బాబురావు గారి భార్య నాగలక్ష్మి గారు, అదేవిధంగా బాబురావు, వీళ్ళంతా కూడా బాధపడుతున్నారు. లబో దిబోం అని చెప్పేసి ఏడుస్తున్నారు. చాలా బాధేసింది. వాళ్ళ పొలాన్ని కబ్జా చేస్తే అక్కడ నుంచి గ్రావెల్ తవ్వకుండా పోతుంటే కంప్లైంట్ చేస్తే ఎవరు కూడా రియాక్ట్ అవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి? పోలీసులు రియాక్ట్ అవ్వరు, నాయకులు రియాక్ట్ అవ్వరు, సొంత పార్టీ నాయకులు రియాక్ట్ అవ్వరు, ఎవరు చెప్పినా వినరు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినా వినరు, ఎమ్మెల్యేకి చెప్పినా వినరు. మరి ఇంకెక్కడికి వెళ్ళాలి వాళ్ళు? ఎవరు చెప్పుకోవాలి వాళ్ళ బాధల్ని? ఎవరికైనా ఏమైనా బాధ వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తారు.
పోలీసులే వెళ్ళి మీరు సెటిల్మెంట్ చేసుకోమని చెప్పేసి చెప్తుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో ఒకసారి ప్రజలను కూడా అర్థం చేసుకోవాలి.